అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనబుల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున హరిన్ భావించుచున్. ప్రతిరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పెద్దలు భావన చేస్తూనే ఉంటారు. హరిన్ భావించుచున్, పాడుచున్, ఆయన గురించి పరమ సంతోషంతో పాటగా పాడుతూనే ఉంటారు. లోపల తన్మయత్వం ఎక్కువైపోయిందనుకోండి, లోపల గొప్ప పరవశం కలిగిందనుకోండి, ఆ భగవంతుని యొక్క గుణములు లోపల ఇంకా పట్టలేదనుకోండి, దాన్ని పాటగా పాడుకుంటారు. కాబట్టి హరిన్ భావించుచున్, పాడుచున్, జపములు చేయుచు, వీణులను వినుచు, ఆయన యొక్క మంత్రాన్ని జపం చేస్తారు. ఆయన కథని వింటూనే ఉంటారు. ఆయన కథ వినడానికి ఒకరోజు వినాలి, 3 రోజులు వినాలి, 7 రోజులు వినాలి అని నియమాలు ఏముంటాయి? భగవత్కథ విన్న క్షణమేదో అంతకన్నా గొప్ప క్షణం లేనే లేదు. దేవదేవుని కీర్తించు దినము దినము అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి కీర్తించిన రోజు ఏదుందో అది గొప్ప రోజు. భగవంతుడి యొక్క గుణములను విన్న రోజు ఏదుందో అది గొప్ప రోజు. కాబట్టి అశ్రాంతంబు కీర్తించుచున్, విశ్రాంతి లేకుండా పరవశంతో భగవంతుణ్ణి కీర్తిస్తూనే ఉండడం. తపస్సులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. తపస్సు చేసేవాళ్ళు, అట్లాగే సాధు పురుషులు, ఆ భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడూ చేస్తూ ఉంటారు కదా. భగవంతుని కథ కన్నా సంతోషకరమైనది లోకంలో ఏముంటుంది? అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతునితో ఒక అనుబంధం ఏర్పడడానికి భగవత్కథా శ్రవణము కన్నా గొప్ప సాధనం లేదు. భాగవతంలోనే శుకబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా, అమరేంద్రాదులు దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతల్ని ఎట్లా సేవిస్తారో అట్లా అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించినటువంటి కారణం చేత భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కలుగుతాయి. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశ సుధా కథారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. భగవంతుని యొక్క కథాశ్రవణం అనేది అంత ఆనందదాయకంగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. ఆ కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము. భగవంతుని యొక్క కథ వినడానికి కష్టం ఉండదు. ఇంకా భగవంతుడే ఎదురుగుండా వచ్చాడనుకోండి, కొంత భయం ఉంటుందేమో. అమ్మో, శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా వచ్చేసాడు, శంఖం చక్రం గదా పద్మం పట్టుకుని నిలబడ్డాడని చూసేవాళ్ళకి ఏమైనా కొద్దిగా తడబాటు ఉంటుందేమో. కానీ భగవంతుని యొక్క కథ వింటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఎంత విన్నా ఇంకా వినాలి వినాలి అనిపించిన వారెవరో వారు ధన్యులు. అటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణం చేయడానికి కొత్తగా చెయ్యవలసినటువంటి త్యాగం ఏముంది? భగవంతుడిచ్చిన 2 చెవులున్నాయి. ఆదర బుద్ధితో భగవంతుని యందు భక్తితో ఎవరు చెప్తున్నారు, ఎంత తెలిసిన్నవాడు చెప్తున్నాడన్న దానికన్నా మా స్వామి కథ చెప్తున్నాడు అన్న ఆదర బుద్ధితో, అటువంటి భక్తితో ఎవరు కూర్చుని వింటున్నాడో ఆయన ఆనంద తన్మయత్వానికి హద్దెక్కడుంది? లోకంలో ఒక మాట చెప్తారు. భగవత్ కథ నడుస్తుంటేట భగవంతుడే వచ్చి పక్కన కూర్చుని పక్కవాడి భుజం మీద చెయ్యేసి తట్టి, ఏమయ్యా ఆయన చెప్తున్నది నా గురించే అంటే, నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా? ఆ కథ అంత బాగుందంటారట. భగవత్ కథ అంత మధురంగా ఉంటుంది. అటువంటి భగవత్ కథల గురించి ప్రస్తావన చేయడం ప్రధానం కదా వ్యాసుడా. అన్నిటికన్నా భగవత్ కథ వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే భక్తి దృఢతరమవుతుంది. మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని ఆచరించడానికి చాలా తేలిక మార్గం ఏది అంటే భక్తి. భక్తి బాగా దృఢమైందనుకోండి,
మనకి భగవంతుడికి గొప్ప అనుబంధం ఏర్పడింది అనుకోండి, మీరు భగవంతుడు ఇష్టపడనటువంటి సంతోషాన్ని సుఖాన్ని పొందడానికి ఇచ్చగించరు. మీకు ఏదో ఒక సుఖం తనంత తాను తలుపు తట్టి వచ్చినా అది శాస్త్రము చేత ప్రతిపాదింపబడినది అంగీకరింపబడినది కానప్పుడు నేను ఇటువంటి పని చేస్తే భగవంతుడు అంగీకరిస్తాడా అంటే ఆయన అంగీకరించడు, ఆయన సంతోషించడు. వీడెందుకు ఇట్లాంటి పని చేశాడని ఆయన చాలా బాధపడతాడు అని మనకు అనిపిస్తుంది కదా, అంతరాత్మ ప్రబోధం. అట్లా అనిపించింది అనుకోండి, బాగా భక్తి కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? అమ్మో, భగవంతుడు సంతోషించని పని నాకొద్దు, భగవంతుడు సంతోషించే పని ఒకవేళ నాకు సుఖం కాకపోయినా నాకు సంతోషం కాకపోయినా ఆయన సంతోషించే పని ఏది ఉందో అది నేను చేస్తాను, ఆయన సంతోషించని పని నేను చెయ్యను. దానికే శ్రద్ధ అని పేరు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తు ఉపలభ్యతే. శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం, గురువుగారి చేత చెప్పబడిన విషయం పరమసత్యములు. నేను వీటిని దాటి వెళ్ళను, వాటి చేత అంగీకరింపబడనివి నాకు వద్దు. అవి అంగీకరించినవి ఏవున్నాయో అవే నేను పొందుతాను అని తీసుకున్నవాడు ఎవరుంటాడో, అవే అంగీకరించి అనుష్ఠించిన వాడు ఎవరుంటాడో ఆయన ధర్మాత్ముడు. ధర్మాత్ముడు అంటే కేవలం పుస్తక జ్ఞానం కలిగి ఉండడం ధర్మం కాదు. తనకి ఎంత తక్కువ తెలిసున్నా ఆ తక్కువ తెలుసున్న దాన్ని ఆచరించాడా. అందుకే లోకంలో ఒక ముతక సామెత చెప్తారు, ఏమీ తెలియనటువంటి వాడు ఏకాదశి నాడు పోయాడు, అన్నీ తెలుసున్నవాడు అమావాస్య నాడు పోయాడు అంటారు. అంటే దాని అర్థం నీకెన్ని తెలుసని కాదు, నీకు తెలుసున్న వాటిలో ఎన్నిటినీ అనుష్ఠిస్తావు. ఒకవేళ నువ్వేదైనా చెయ్యరా అని పని చేశావు, ఓ తప్పు చేశావు, పరితాపంతో నీకు నువ్వు వేడెక్కిపోయి పశ్చాత్తాపాగ్నియందు ప్రవేశించి నేను ఎందుకు చేశాను ఈ తప్పని అదే పనిగా తలుచుకుని కుమిలిపోయి ఈశ్వరుడికి క్షమాపణ చెప్పి, ఈశ్వరా నేను ఈ పని చేయకూడదు, కానీ నేను ఇంద్రియములకు వశపడిపోయాను, మనసుకి వశపడిపోయాను, ఇది నాకు సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అన్న బుద్ధితో నేను ఇటువంటి పని చేశాను, కాబట్టి నన్ను మన్నించు. ఇక నేను జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పని చెయ్యకుండా నా ఇంద్రియములకు మనసుకు నేను వశపడిపోకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. మీరు ఒకటి ఆలోచించండి, ఎక్కడ భక్తి దృఢపడిందో అక్కడ అసలు తప్పు చేయడానికి ఇష్టపడడం. ఎందుకనంటే నేను ఇవాళ తప్పు చేస్తే రేపు ఉదయం పూజ చేసేటప్పుడు భగవంతుడి పాదముల మీద నీళ్లు పోసి కడగాలి అంటే పాదయోహో పాద్యం సమర్పయామి అంటే బలవంతంగా ఆయన పాదాలు లాగి కడుగుతానా? ఆయన పాదములు ముందుకు ఎందుకు చాపుతాడు? పొయ్యిరా నీళ్లు కడుగు, కడిగి పాదోదకం పుచ్చుకో అని ఆయన పాదములు నాకు ఎందుకు చూపిస్తాడు? దుర్మార్గుడా, నువ్వు చెప్తున్నదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి, నువ్వు చెయ్యొచ్చా ఇట్లాంటి పనులు అని ఈశ్వరుడు నన్ను ప్రశ్నిస్తే, ఆయన పాదములు నాకు లభించకపోతే, ఆయన పాదోదకం పుచ్చుకోకపోతే నా బ్రతుకు ఎందుకు? కాబట్టి నాకొద్దు, తెలిసో తెలియకో చేశాను తప్పు, కానీ ఇక పైన నేను చెయ్యను అని పరితాపము కలగాలి అంటే భక్తి ఉన్ననాడు కలుగుతుంది. భక్తి లేదనుకోండి అసలు పరితాపము కలగదు. ఈశ్వరుడనేవాడు అంగీకరించే పని మాత్రమే చేస్తానన్న లక్షణము ఉండదు. అది లేనప్పుడు ధర్మం ఉండదు. ధర్మము లేనినాడు సమాజమునందు శాంతి అన్న మాట ఉండదు. మీరు ఎంతమంది రక్షక భటుల్ని తీసుకొచ్చి పెట్టి ప్రతి మనిషి పక్కన ఒకరిని నించోపెట్టి తప్పు చెయ్యకుండా కాపాడగలరు? మీరు అట్లా కాకుండా ఎవరికి వారు తప్పు చెయ్యకుండా ఎవరిని వారు నిగ్రహించుకొని తాను ఉపకారం చేయడం కన్నా అపకారం చేయకుండా ఉండడం గొప్ప. అట్లా ఉండాలి అంటే భగవంతుని యందు భక్తి దృఢతరం కావాలి. భగవంతుని యందు భక్తి దృఢతరం కావాలి అంటే అసలు భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన గుణములేమిటి, ఆయన ఎంత కరుణా సముద్రుడు, ఎంతమంది కోసం ఎంత కిందకొచ్చేశాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. నన్నే నమ్ముకుని నన్ను విడిచిపెట్టకుండా ఉండేటటువంటి భక్తులు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసం నేను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తున్నానంటాడు. అంటే ఆయనకి ముందు భక్తులకు పెద్దపీట వేసి మాట్లాడాడు. అటువంటి భక్తుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన యొక్క కారుణ్యము, ఇవన్నీ కూడా చెప్పకపోతే భగవంతుడితో అనుబంధం అసలు ఎట్లా కుదురుతుంది? చేసే పూజ కానీ, చేసేటటువంటి ఇతర పుణ్యకార్యములు కానీ యాంత్రికములు, తంతులు అయిపోతాయి. పూజ చేసేటప్పుడు అసలు ఆ భగవంతుడితో ఒక అనుబంధం ఉందనుకోండి, భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ ఉందనుకోండి, మీరు చేసేటప్పుడు మీ మనసు అక్కడ నిలబడుతుంది. అసలు ఆ ప్రేమ లేదనుకోండి, మీరు చేసేది తంతు కింద చేస్తారంతే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే ఓ తమలపాకుతో నీళ్లు తీసి చల్లుతాడు, తప్పేం లేదు, చల్లవచ్చుగాక. కానీ మనసులో చూస్తున్నది మాత్రం భగవంతుడు తన చెయ్యి చాపాడని, తాను ఆ చేతిలో నీళ్లు పోశానని భావన చేస్తే అర్ఘ్యం ఇచ్చినట్టు. అసలు ఆ భావన కలగాలంటే ఆయన ఆ దివ్యహస్తంతో లోకానికి ఎంత ఉపకారం చేస్తున్నాడన్న విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడాలి అంటే భగవంతుని యొక్క అవతార వైభవం, ఆయన యొక్క గుణములు తెలియాలి. కాబట్టి నువ్వు అటువంటి గ్రంథాన్ని ఇవ్వాలి కదా లోకానికి. అప్పుడు అది చదువుకునేటప్పుడు ఏదైనా పొరపాట్లు చదువుకున్నా, ఉచ్చారణలో దోషం ఉన్నా, మనసంతా ప్రేమతో నిండిపోయి జరుగుతున్నప్పుడు అది పాప విమోచనం చేస్తుంది తప్ప అది దోషాన్ని కల్పించదు. కాబట్టి అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఓ తత్వం తెలుసున్నవాడా వ్యాస భగవానుడా, నువ్వు అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి అందించవద్దా అని నారదుడు వ్యాసుడితో మాట్లాడితే అప్పుడు వ్యాస మహర్షి భాగవతాన్ని లోకానికి అందించారు. అంటే ఇన్ని పురాణములను అందించినంత తేలికగా, వేద విభాగం చేసినంత తేలికగా నిజానికి భాగవతం రాలేదు. భాగవతం వచ్చినప్పుడు వ్యాసుడి యొక్క మనసు నేను ఏదో లోకానికి అందించలేకపోయానని పరితాపాన్ని పొంది అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భాగవతం. అటువంటి భాగవతం దేని కొరకు వినాలి? కేవలం భక్తి కొరకు మాత్రమేనా? అది ఏ ఏ విషయములకు పరిష్కారంగా ఉంటుంది? ఒక గ్రంథం గురించి చెప్పుకునేటప్పుడు అసలు ఆ గ్రంథ వైభవమేమి? భాగవతముపై ప్రసంగములు అన్నారు. భాగవతముపై ప్రసంగము అంటే అసలు భాగవతం వినవలసిన అవసరం ఏమిటి? భాగవతం గొప్పతనం ఏమిటి అంటే శౌనకాది మహర్షులందరూ కూడా సూతుడు నైమిషారణ్యానికి వచ్చినప్పుడు మాకు ఇది చెప్పు అని వాళ్ళు అడగలేదు. మాకు ఏదో రామాయణం చెప్పు లేకపోతే భారతం చెప్పు అట్లా అనలేదు. వాళ్ళు కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క స్థితిని గురించి మాట్లాడారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో ఉండేటటువంటి ప్రజలందరి యొక్క లక్షణం గురించి మాట్లాడారు. అందులో స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ ఏమీ లేదు. ఆ యుగంలో పుట్టేటటువంటి మనుషులందరినీ కూడా ఆ యుగమునకు నాయకుడైనటువంటి కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన ఎటువంటి స్థితిని పొంది ఉంటారో దానికి పరిష్కారం ఏది అని అడిగారు. అలసులు కలియుగంలో కలిపురుషుని యొక్క ప్రభావము వలన మొట్టమొదటి లక్షణం ఏది ఉంటుంది అంటే అలసత్వం. ఏదైనా పని చెయ్యవలసి ఉంటే వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాడు. రేపు చేద్దాం, ఒక గంట ఆగి చేద్దాం, ఒక అరగంట ఆగి చేద్దాం అంటాడు. భాగవతం వినాలి పదవీ విరమణ చేసిన తర్వాత, రామాయణం వినాలి పదవీ విరమణ చేసిన తర్వాత, రామాయణం గ్రంథాలు కొనుక్కోవాలి పదవీ విరమణ చేసిన తరువాత,
పదవీ విరమణ చేసిన తరువాత నీకు ఇవన్నీ చదవడానికి కావలసినంత ఓపిక ధారణ ఉంటాయని ఎవరు చెప్పారు? ఏది పుణ్యం చెయ్యాలో అది రాత్రి పగలు అని చూడకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయమని శాస్త్రం చెప్తోంది. కురు పుణ్యమహోరాత్రం, రాత్రి పగలు అని చూడకుండా పుణ్యం చేయమంటోంది. అటువంటప్పుడు ఆ చదవవలసిన దాన్ని చదవడానికి వాయిదా, ఏ మంచి పని చేయవలసి వచ్చినా మంచి పనిని వాయిదా వేస్తూ ఉండడం. ఈ అలసత్వం అనేటటువంటి లక్షణం, ఉత్సాహంతో నేను తొందరగా చెయ్యాలనేటటువంటి ఆతృత లేకపోవడం కలియుగానికి ఉండేటటువంటి మొదటి లక్షణం. అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే ఆయనకి జ్ఞాపకం లేదు, జ్ఞాపక శక్తి లేదు అంటే తప్పు. ఎందుకనంటే ఆయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పెరిగాడో, ఏం చదువుకున్నాడో, ఏ ఊళ్ళో చదువుకున్నాడో, అప్పుడు మిత్రులు ఎవరో, ఆయనకి పాఠాలు చెప్పిన వాళ్ళు ఎవరో, ఆ తర్వాత కళాశాలలో ఎక్కడ చదివాడో, ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో, ఎక్కడెక్కడ చేశాడో, ఎన్నేళ్ళు చేశాడో, ఎంత సంపాదించాడో, ఎంతంత జీతాలు పెరిగాయో, చిట్ట చివరికి తను ఎంత కూడబెట్టాడో, ఎక్కడెక్కడ పెట్టాడో, ఎన్ని ఆస్తులు సంపాదించాడో, తనకి మిత్రులెవరో, బంధువులెవరో, పిల్లలెవరో, కొడుకులెవరో, కోడళ్ళెవరో, ఎన్ని సంబంధాలు చూశాడో, ఆఖరికి ఏది నిశ్చయించాడో ఇన్నీ చెప్తాడు. కానీ నిన్న విన్న ఉపన్యాసంలోంచి మళ్ళీ ఓ అరగంట చెప్పంటే చెప్పడం. ఎందుకు చెప్పడు అంటే మందబుద్ధి. అంటే ఇది అంత అవసరమైన విషయమా, ఇది అంత జ్ఞాపకం ఉంచుకోవాలా అన్న బుద్ధి బయలుదేరి ఏది అసలు జీవితంలో గుర్తు పెట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలో దాన్ని విడిచిపెట్టేసి అక్కర్లేని విషయాలు ఏ ఉంటాయో, ఏవి జీవుణ్ణి ఉద్ధరించవో దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం సాధ్యం కాదు. గృహస్థు భార్య గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? బిడ్డల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన స్నేహితుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన బంధువుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? తన దేశం గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? ఆలోచించవలసిందే. కానీ వీళ్ళందరితో పాటు ఆలోచించవలసిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే జీవుడు. ఆ జీవుడు ఇవాళ ఇక్కడున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి అంటాడు గీతాచార్యుడు. ఇది మార్పు చెంది పతనమైపోతుంది. ఒక రోజున మార్పు చెంది పతనమైపోయిన తర్వాత ఇందులో ఉన్న జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. వసుదేవుడు దశమస్కంధంలో మాట్లాడుతూ అంటాడు, ఒక ఆకు పురుగు ఒక ఆకుని తింటుంది. ఆకుని తినేసిన తర్వాత వేరొక ఆకు మీదకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఆకు చివరి భాగానికి వెళ్ళి తల ఎత్తి అవతల ఆకు మీద తలపెడుతుంది. పెట్టి పట్టుకుని దాన్ని దగ్గరికి లాక్కుని మెల్లమెల్లగా శరీరాన్ని కదుపుతూ అవతల ఆకు మీదకి వెళ్ళిపోయి యువతల ఆకుని విడిచిపెట్టేస్తుంది. ఆకు పురుగు ఒక ఆకు మించి ఇంకొక ఆకు మీదకి మారిపోవడం ఎలా ఉంటుందో, జీవుడు ఒక శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోవడం అట్లాగే ఉంటుంది. అట్లా వెళ్ళిపోకుండా ఉండడం అన్నది ఎవరి చేతిలోనూ లేదు. తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణముహ్యతి. దానికి ధీరులైన వాళ్ళు శోకించారు. అది తప్పకుండా జరిగి తీరేటటువంటి పరిణామం. కానీ అందులో ఇవాళ ఈ శరీరంలో ఉన్నావు, ఇవాళ ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా భోజనం చేస్తున్నావు, సంతోషంగా బ్రతుకుతున్నావు. నువ్వు ఇంకొక శరీరంలోకి ఎడతావు. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు నేను ప్రవచనం చేయడానికి వెళ్ళవచ్చు. నేను ఇవాళ పొద్దున్న విశాఖపట్నంలో ఉన్నాను, సాయంకాలానికి హైదరాబాద్లో ప్రవచనం చేస్తున్నాను. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, నాకు పడే భోజనం దొరకాలి, నేను తిన్నది జీర్ణం కావాలి, నేను మాట్లాడగలగాలని కోరుకున్నానా లేదా? అదే హైదరాబాద్లోనూ కోరుకుంటాను. శరీరం విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిన జీవుడు ఏం కోరుకుంటాడు? తన భార్యా బిడ్డలతో తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. మోక్షం వచ్చేస్తుంది ఈ జన్మలోనే అని ఏమిటి నమ్మకం? అప్పుడు అక్కడ సుఖపడాలి అంటే దేన్ని అడ్డు పెట్టి ఈశ్వరుడు సుఖాన్ని ఇస్తాడు? చేసిన పుణ్యాన్ని అడ్డు పెట్టిస్తాడు. పుణ్యం అంటే ఏమిటి? త్యాగం. మీరు ఏదో ఒక దాన్ని ఒరిపిడికి గురి చేస్తేనే పుణ్యం వస్తుంది. భోగాన్ని అనుభవిస్తాను, సుఖాన్ని అనుభవిస్తాను అన్న దగ్గర పాపం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పాపం ఎరవేస్తుంది ఇంద్రియాలకి మేత.
ఈ సుఖం ఉంది అంటేనే పాపం చేస్తాడు, లేకపోతే పాపం ఎందుకు చేస్తాడు? దొంగతనం చేస్తే ఓ 1,00,000 రూపాయలు కలిసి వచ్చాయంటే దొంగతనం చేశాడేమో ఎవరైనా. అంతేగాని పుణ్యం చేయాలంటే, నేను ఇప్పుడు ఈ గుడికి రావాలి, ప్రదక్షిణం చేయాలి అంటే ముందు భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి. ఏదో హాయిగా ఇంటి పట్టున కూర్చుందాం లేదు అని కాకుండా భక్తితో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచకట్టుకుని గుడికొచ్చి ప్రదక్షిణం చేసి కూర్చుని కొంతసేపు భాగవతం గురించి మాట్లాడడం కన్నా నాకు అదృష్టం ఏముంటుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏదో అదే నా జీవుడికి చెందుతుంది. నేను 24 గంటల్లో 22 గంటలు కుటుంబంతో గడిపినా ఒక్క 2 గంటలు భాగవతం చెప్పడం నాకు కష్టం అయిపోతే నా జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? 2 గంటలు భాగవతం వినడం కష్టమైపోతే జీవుడికి ఏ పుణ్యం ఉంటుంది? ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలేస్తాడు. ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెట్టిన ఉత్తర క్షణంలో ఆ జీవుడికి ఈ శరీరం వలన ఏర్పడిన అనుబంధములన్నీ తెగిపోయాయి. భార్య అయిపోయింది, కొడుకు అయిపోయింది, కోడలు అయిపోయింది, కూతురు అయిపోయింది, ఇంకా నాన్నగారు, మామయ్య గారు, బావగారు, అన్నయ్య ఏమన్నా ఇక పలకడు జీవుడు. ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. కానీ ఇంకొక శరీరంలో కెడతాడు. అక్కడ మళ్ళీ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ సుఖం కావాలి. అప్పుడు పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబం గురించి ఆలోచించు, జీవుడి గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. జీవుడి గురించి కూడా ఆలోచించుకోవాలి అంటే మంచి విషయం జ్ఞాపకం ఉంటే కదా నీ జీవుడికి నువ్వు ఉపకారం చేసుకోవడం కోసం ఒక ప్రవచనం వినడం, ఓ పాట పాడడం, దేవాలయానికి వెళ్ళడం, గుడి తుడవడం, గుళ్ళో సేవ చేయడం, భగవంతుణ్ణి దర్శనం చేయడం, భగవంతుని యొక్క కథ ప్రీతితో తన కుటుంబానికి అంతటికీ చెప్పడం, రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకోవడం, ఊరిరిగింపులో భగవంతుడి నామం పలుకుతూ వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? నా జీవుణ్ణి నేను ఉద్ధరించుకోవాలి, పునర్జన్మ ఉంది అని నమ్మితే. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటి? పునర్జన్మ కర్మ సిద్ధాంతం. అయినప్పుడు తన జీవుడి గురించి తాను చేసుకోవాలన్న బుద్ధి కలిగి ఉండడమే సద్బుద్ధి. దాని గురించి మరిచిపోయి ఇది ఇక్కడ శాశ్వతము, ఇక్కడ అనుబంధములు శాశ్వతమన్న భ్రాంతితో బ్రతికేసి జీవుణ్ణి విస్మరించడం మందబుద్ధి. కలియుగంలో ఏమైపోతుందంటే తన జీవుడి గురించి మరిచిపోతాడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు మిగిలిన యుగాల్లో 1000 సంవత్సరాల ఆయుర్దాయం. త్రేతాయుగంలో 60,000 సంవత్సరముల వయసు వచ్చేసిందన్నాడు దశరథ మహారాజు గారు. అన్ని 1000 సంవత్సరములు బ్రతికేవారు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశీర్వచనం శతమానం భవతి శతాయుహు, 100 సంవత్సరముల ఆయుర్దాయం అంతే. ఈ 100 సంవత్సరములలో తాను ఓపికగా ఉండి చెయ్యగలిగినటువంటి సమయం ప్రతి క్షణం తగ్గిపోతుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యమంతా ఆటల్లో విడిపోయింది, యవ్వనమంతా వేరొక పిచ్చిలో విడిపోయింది, వృద్ధాప్యమంతా చింతతో విడిపోయింది. ఇంకా పరబ్రహ్మము గురించి ఆలోచించినది ఎప్పుడు? కాబట్టి ఆ ఉన్న ఆయుర్దాయమా తక్కువ, ఆ ఆయుర్దాయంలో దృఢత్వంతో జ్ఞాపక శక్తితోటి ఉండేటటువంటి కాలమా తక్కువ. 100 సంవత్సరములు జీవించేటటువంటి వాళ్ళు తక్కువ. ఏదో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి మహానుభావులు ఎక్కడో కోటికొక్కరు 102 సంవత్సరాలు బ్రతికారు ఆయన. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, అమ్మయ్యా ఈ రోగం పోయింది అనేటప్పటికీ మళ్ళీ రూపు మార్చుకొని వచ్చేస్తోందిట. అనేటప్పటికీ అందరికీ అలంకారాలు, ఆభరణాలు, జాగ్రత్తలు, భయం ప్రారంభమైపోతుంది కదా. రకరకాలైనటువంటి ఉగ్రమైనటువంటి రోగములు, ఎన్ని ఔషధములు వస్తూ ఉంటాయో, ఎన్ని ప్రయోగాలు జరుగుతాయో, ఎన్ని కొత్త కొత్త విషయములను కనిపెట్టి రోగముల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అన్ని కొత్త కొత్త ఉగ్రరోగములు. ఉగ్రరోగములు అంటే చాలా తొందరగా అనేక మందిని పడగొట్టగలిగినటువంటి రోగములు లోకంలో బయలుదేరిపోతాయి. అంటువ్యాధులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. మందభాగ్యులు అంటే డబ్బులు లేనివాళ్ళు అని కాదు దాని అర్థం.
మంచి పని చేయవలసి వచ్చినప్పుడు నా దగ్గర ఏముంది కనుక అనగలిగినవాడు. ఏదైనా ఒక పుణ్యకార్యం అండి అన్నారనుకోండి, ఇంత అవసరమా, ఇంత ఇవ్వాలా, ఇంత కష్టపడాలా, ఇంత చెయ్యాలా అన్న ప్రశ్న దేనికి వస్తుంది అంటే మంచి పనికి, జీవుణ్ణి ఉద్ధరించుకునే దగ్గర. అదే ఇంద్రియ భోగం విషయంలో, మనోరంజకత్వంలో ఎంత చేసినా ఇంకా అనుభవించాలనే అనిపిస్తుంటుంది. నా